ఏదైనా మనిషికి కలిగే అత్యద్భుతమైన అనుభవం విశ్వాన్ని సృష్టించిన దేవుని సన్నిధిలో నిలబెడతాం. నిజంగా అత్యద్భుతమైన ఈ రోజు ఇశ్రాయేల్ చరిత్రలో ఒక కీలకమైన క్షణాన్ని అన్వేషించబోతున్నాం. ఇది దేవుడు తన ప్రజలతో కలిగిన సంబంధం యొక్క ప్రాముఖ్యతను మరియు సాన్నిహిత్యాన్ని వెల్లడిస్తుంది. మరియు ఇశ్రాయేల్ నాయకులలో కొందరు దేవుని సన్నిధిలో నిలిచారని మనం తెలుసుకుంటాం. మరి నిర్గమకాండం 24, 25, 29, 31 అధ్యాయాలలోకి ప్రవేశిద్దాం. దేవుడు ఇశ్రాయేల్తో తన నిబంధనను రాతిలో స్థాపించి తన నివాస స్థలానికి సంబంధించిన ఆదేశాలను ఇస్తున్నాడు. ఈ రోజు మనం అన్వేషిస్తున్న ప్రధాన సత్యం ఇదే. దేవుడు తన ప్రజలతో లోతైన నిబంధన ఆధారిత సంబంధాన్ని కోరుకుంటాడు. ఇది వారి జీవితంలోని ప్రతి అంశాన్ని మారుస్తుంది మరియు పూర్తిగా అంకిత భావాన్ని కోరుతుంది. మన అధ్యాయం దేవుడు మోషేను పర్వతంపై పిలిచిన దృశ్యంతో ప్రారంభమవుతుంది. ఇక్కడ ఒక భయభక్తి మరియు ప్రాముఖ్యత స్పష్టంగా కనిపిస్తాయి. దేవుడు మోషే మాత్రమే సమీపించాలని కోరుతున్నాడు, అయితే ఇతర నాయకులు దూరంగా ఉండాలి. ఇశ్రాయేల్ చరిత్రలో ఇప్పటివరకు మనం చూసిన ప్రతిదానికి ఈ క్షణం పరాకాష్ట. చరిత్రలో ఇప్పటివరకు గుర్తుంచుకోండి, ఆరంభం నుంచే దేవుడు తనను తెలుసుకునే, ప్రేమించే మరియు ఆయనతో నడిచే ప్రజలను భూమిపై స్థాపించాలని ఉద్దేశించాడు. ఈ వాగ్దానం అబ్రాహాం, ఇస్సాక్, యాకోబుకు ఇచ్చినదని మనం చూశాం. ఇప్పుడు ఆ వాగ్దానం నెరవేరుతోంది, ఎందుకంటే దేవుడు తన ప్రజలు ఎలా జీవించాలో సూచనలు ఇస్తున్నాడు. కానీ ఇది కేవలం నియమాల గురించి మాత్రమే కాదు, ఇది ఒక సంబంధం గురించి. దేవుడు ఒక నిబంధన సంబంధాన్ని స్థాపిస్తున్నాడు. ఇది సాధ్యమైన అత్యంత లోతైన సంబంధం. ఈ సంబంధం లోతైన కట్టుబాటును మరియు దేవుని సంతోషపరిచే జీవనశైలిని అందిస్తుంది. కొత్త విశ్వాసిగా జీవితాన్ని మారుస్తున్న గొప్ప సత్యాన్ని నేను కనుగొన్నాను. లూసియానాలోని బాటన్ రూజ్లో నేను స్నేహితులతో దేవునితో సమీపంగా ఉండేందుకు వెళ్లే ప్రత్యేకమైన స్థలం ఉండేది. ప్రశాంతమైన ప్రదేశంలో నేను నా హృదయాన్ని ఆయన ముందు కుమ్మరించాను మరియు ఆయన తన వాక్యము ద్వారా నాతో మాట్లాడినప్పుడు వినిపించుకున్నాను. మన సంబంధం గురించి నా అవగాహన పరిమితంగా ఉన్నప్పటికీ అది నిజంగా ఉందని నాకు ఖచ్చితంగా తెలుసు మరియు నేను ఆశ్చర్యంతో, భయభక్తులతో నిండిపోయాను. నేను ఆరాధన మరియు శాస్త్రవాక్యాల పఠనంలో మునిగిపోయినప్పుడు శక్తివంతమైన గ్రహిక నా మనసులో ఉదయించింది. దేవుడు నా కోసం అన్నింటినీ ఇచ్చాడు, లోతైన మరియు సన్నిహితమైన సంబంధానికి మార్గాన్ని సిద్ధం చేశాడు. అయితే ఆయన ఆహ్వానం ఒక ప్రతిస్పందనను కోరుకుంటుందని నేను అర్థం చేసుకున్నాను. ఈ సంబంధాన్ని నిజంగా స్వీకరించారంటే అదే హృదయంతో, అదే భక్తితో నేను ఆయనకు అంకితం కావాలి. ఇదే నేను నేర్చుకున్నది. ఒక ఒడంబడిక సంబంధం యొక్క అసలైన సారాంశం. ఇది రెండు హృదయాల మధ్య ఏర్పడిన పవిత్రమైన బంధం, దేవుని హృదయం మరియు మనిషి హృదయం. ఈ పరస్పర అంకితభావం ద్వారా మనం మన సృష్టికర్తతో లోతైన, చెదరని ఒడంబడికలో ప్రవేశిస్తాము. నిర్గమకాండం 24:8లో ఒక శక్తివంతమైన క్షణం ఉంది. అక్కడ మోషే బలి రక్తాన్ని తీసుకుని ప్రజలపై చల్లి ఇలా అంటాడు, ఇదే ఆ ఒడంబడిక రక్తం, యెహోవా మీతో చేసిన ఒడంబడిక. ఇది దేవుని గొర్రెపిల్ల అయిన యేసును సూచిస్తుంది. ఆయన ప్రపంచ పాపాలను తొలగిస్తాడు. యేసు ఈ మాటలను చివరి భోజన సమయంలో పునరావృతం చేస్తాడు. ఆయన ఇలా అంటాడు, ఇదే నా ఒడంబడిక రక్తం. వావ్! ఇక్కడ మనం పాత ఒడంబడిక స్థాపనను చూస్తున్నాం. ఇది యేసు స్థాపించిన కొత్త ఒడంబడికను సూచిస్తుంది. రెండు ఒడంబడికలు రక్తంతో ముద్రించబడ్డాయి. ఇది ఈ సంబంధం ఎంత ప్రాముఖ్యత కలిగిందో తెలియజేస్తుంది. ఆ తర్వాత ఇశ్రాయేలు పెద్దలు దేవునిని చూసి ఆయన సన్నిధిలో భోజనం చేసి పానీయం పుచ్చుకునే అద్భుతమైన దృశ్యం మనకు కనిపిస్తుంది. అప్పుడు వారు అనుభవించిన భయభక్తులను ఊహించగలరా? సన్నిహిత క్షణం దేవుడు తన ప్రజలతో సమీపంగా ఉండాలనే తన ఆకాంక్షను చూపిస్తుంది.
దేవుడు గుడారాన్ని నిర్మించేందుకు ఆదేశాలు ఇచ్చినప్పుడు ఈ ఆకాంక్ష మరింత స్పష్టంగా అవుతుంది. ఆయన ఇలా అంటాడు, నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించనివ్వండి, అప్పుడు నేను వారి మధ్య నివసిస్తాను. నిర్గమకాండం. ఇది క్రీస్తు అవతరణకు ముందస్తు సూచనగా నిలుస్తుంది. దేవుడు తన ప్రజల మధ్య నివసించే సమయం వస్తుంది. దేవుడు ధర్మశాస్త్రాన్ని అందిస్తాడు. కానీ ప్రజలు గుడారాన్ని నిర్మించి ఆయన ఆదేశాలను పాటించాలి. ఇది దేవుని ప్రారంభం మరియు మన ప్రతిస్పందన మధ్య ఉన్న భాగస్వామ్యాన్ని చూపిస్తుంది. ఆరాధనకు సంబంధించిన ఆదేశాలు దేవుని నియమించిన మార్గంలోనే వెళ్ళాలి, స్వంత మార్గంలో కాదు అని చూపిస్తాయి. ఇక్కడ ఆసక్తికరమైన వివరాలు ఉన్నాయి. దేవుడు ప్రత్యేకంగా కొందరిని పిలిచి గుడార నిర్మాణానికి అవసరమైన నైపుణ్యాలను వారికి ప్రసాదిస్తాడు. ఇది ప్రాయోగిక సామర్థ్యాలు కూడా ఆధ్యాత్మిక బహుమతులుగా సూచిస్తుంది. మోషేకు యెహోషువ తోడు. ఇది శిష్యరికం ప్రాముఖ్యతను మరియు భవిష్యత్ నాయకులను సిద్ధం చేయాల్సిన అవసరాన్ని హైలైట్ చేస్తుంది. మనం ఈ భాగం నుండి ఏమీ నేర్చుకోవచ్చు. మొదటగా, దేవుడు మనతో లోతైన ఒడంబడిక సంబంధాన్ని కోరుకుంటాడు. ఇది మన జీవితంలోని ప్రతి అంశాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ సంబంధం మన సంపూర్ణ అంకితభావం మరియు విధేయతను అవసరం చేస్తుంది. అలాగే ఈ సంబంధంలో మొదట దేవుడే ముందడుగు వేస్తాడు. కానీ మనం ప్రతిస్పందించాలి. మరియు ఆరాధన దేవుని విధానంలోనే జరగాలి, మన స్వంత మార్గంలో కాదు. దేవుడు మన ప్రాయోగిక నైపుణ్యాలు మరియు సామర్థ్యాలను తన ఉద్దేశ్యాల కోసం ఉపయోగించగలడు. మనం తదుపరి తరం నాయకులను సిద్ధం చేయాలి. ముగింపు ముందు నేను మీకు ఒక ప్రశ్న వేస్తాను. దేవుని ఒడంబడిక యొక్క గంభీరతను అర్థం చేసుకోవడం ఆయనతో మీ సంబంధాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? మీరు ఈ సంబంధానికి అంకితమై ఉన్నారా? లేదా జీవితంలో మీరు వెనక్కి పట్టుకున్న అంశాలున్నాయా? గుర్తుంచుకోండి, ఇశ్రాయేలుతో ఈ ఒడంబడికను స్థాపించిన అదే దేవుడు మీతో కూడా ఒక సంబంధాన్ని కోరుకుంటున్నాడు. యేసు ద్వారా మనకు ఇంకా గొప్ప ఒడంబడికకు ప్రవేశం లభించింది. దేవుడు మన మధ్య నివసించాలని, మన జీవితంలోని ప్రతి అంశాన్ని మారుస్తారని తెలుసుకుంటూ, ఆయనకు తగిన గౌరవం మరియు అంకిత భావంతో మనం ఆయనను సమీపించాలి.